మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. మొత్తానికైతే ఈ రోజు వరకు అయితే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ 6 గంటలతో ఒక్కసారిగా మైక్లన్నీ కూడా మోగబోయాయి. ఈ నేపథ్యంలోనే 13వ తారీఖున ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల సైలెన్స్ పీరియడ్ గా ఈసీ అభివర్ణిస్తుంది. ఆ సైలెన్స్ పీరియడ్ ఇప్పుడు కొనసాగుతుంది. గత నెల రోజులుగా ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, అగ్రనేతలు కావచ్చు, తమ ఎన్నికల ప్రచార సభలు కానీ, రోడ్ షోలు కానీ, కార్నర్ మీటింగ్స్ కానీ, బహిరంగ సభలు కానీ, తమ సంబంధించిన పార్టీ విధి విధానాలు ప్రజలకు చెప్పుకునే విధంగా ఎవరైతే ప్రసంగించారో వారందరూ సంబంధించిన పార్టీల సంబంధించిన అన్ని కూడా ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఈసీ సైలెన్స్ పీరియడ్ గా ప్రకటిస్తూ ఆ ప్రచారానికి తెర వేసింది. అంటే ప్రధానంగా ఈ ఎన్నికల్ని మనం పరిశీలిస్తే దాదాపుగా 525 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. దీంట్లో 51 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, అట్లాగే ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపుగా 3,32,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అట్లాగే 35,809 పోలింగ్ కేంద్రాలని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎల్లుండి అంటే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతా ఉంది. అట్లాగే ఈసారి ప్రత్యేకంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సిన పోలింగ్ ను ఎండ తీవ్రత దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ 1 గంట అదనంగా కేటాయించింది. మిగతా 103 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతా ఉంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలు, అట్లాగే హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే పోలింగ్ కేంద్రాలు కానీ, లేకపోతే ఇతరత్రా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో అదనపు బలగాల్ని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపుగా 165 కంపెనీలు సంబంధించిన బలగాలు ఈ భద్రతలో పాల్గొంటున్నాయి. అట్లాగే 20,000 మంది పోలీసుకు సంబంధించిన సిబ్బంది, ఇతర పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన సిబ్బందిని కూడా ఈ ఎన్నికల్లో వినియోగించుకోబోతుంది ఈసీ. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా పోస్టల్ ఓటింగ్ అనేది పూర్తయింది. 1,89,00,000 మంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు వినియోగించుకున్నారు. అట్లాగే 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు గాని, దివ్యాంగులు గాని, పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎలక్షన్ కమిషన్ ఇంటి వద్దనే హోమ్ ఓటింగ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అక్కడికి వాళ్ళు ముందుగానే అప్లై చేసుకుంటే వాళ్ళు ఆ ఇంటి దగ్గరికే వెళ్లి పోలింగ్ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఆ వృద్ధులతోని వారితోని ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తుంది. అట్లా 22,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ రకంగా చూస్తే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి దాదాపుగా 1,90,000 మంది సిబ్బంది ప్రత్యక్షంగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఓవరాల్ గా పరోక్షంగా దాదాపుగా 1,10,000 మంది అంటే దాదాపుగా 3 లక్షల మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూడా ఓటర్లు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా వాటర్ ఏర్పాటు చేయటం కానీ, కూలర్లు ఏర్పాటు చేయటం కానీ, ఫ్యాన్లు ఏర్పాటు చేయటం కానీ, అట్లాగే మిగతా వారికి ఇబ్బంది కలగకుండా ఎన్నికల కమిషన్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రజలు వచ్చి నిర్భయంగా అట్లాగే ఫ్రీగా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వాళ్ళకి మోటివేట్ చేయటం కానీ, ప్రచారం చేయటం కానీ, అంటే గతంలో హైదరాబాద్ అట్లాగే అర్బన్ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓటింగ్ పోల్ అయింది. ఈసారి అట్లాంటి ఓటింగ్ జరగకుండా ఓటర్లు భారీ ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా మీడియాలో కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉంది. అలాగే 13వ తేదీన పోలింగ్ జరిగే రోజున ప్రైవేటు కంపెనీలు కానీ, లేకపోతే ఇతరత్రా ఎవరైనా కూడా హాలిడే ఇవ్వకుండా, లేకపోతే ఆ రోజు డ్యూటీ చేయించుకోవద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ సూచన చేసింది. పెయిడ్ లీవ్ ఇవ్వాలని చెప్పి కూడా ఈసీ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ రకంగా తెలంగాణకు సంబంధించిన 17 లోక్సభ సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు కానీ, అట్లాగే ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు పూర్తి చేసింది. ఈ 48 గంటల వరకు ఈ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ లో ఎట్లాంటి రాజకీయపరమైన ప్రచారాలు కానీ, లేకపోతే రాజకీయపరమైన
ప్రసంగాలు కానీ ఎట్లాంటివి కూడా ప్రసారం చేయకూడదు. కేవలం ప్రింట్ మీడియాలో ముందస్తు అనుమతి తీసుకునే రాజకీయ పార్టీలు తమ ప్రకటనలు ఇచ్చుకోవాలని చెప్పి ఈసీ వారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ రకంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 13వ తారీఖున దాదాపుగా 3,32,00,000 మంది ఓటర్లు ఈ వినియోగించుకునేలా ఏర్పాటు పూర్తి చేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. దాదాపుగా 22 రోజుల పాటు, అంటే పోలింగ్ జరిగిన 22 రోజుల పాటు ఈవీఎంలు భద్రపరిచే విధంగా సెక్యూరిటీని కూడా ఈసీ కట్టుదిట్టం చేసింది. దాదాపుగా ఆ ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ఏర్పాటు పూర్తి చేసింది. సిబ్బందికి కూడా ఆ రకంగా ట్రైనింగ్. ఓకే వాసు, మీరు లైన్ ఉండండి. మనతో పాటు ఏపీ నుండి అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఉన్నారు. ఏడుకొండలు, మీరు చెప్పండి, మొత్తంగా అయితే నెల రోజుల పాటు ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ ఎన్డీఏ కూటమిగా ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. ఒక్కసారిగా సాయంత్రం 6 గంటలతో మైకులన్నీ కూడా మోగబోయాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేసింది, డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ కిరణ్మయ్యి, ఈరోజు సాయంత్రం 6 గంటలతోటి ఈ ఎలక్షన్కి సంబంధించిన ఇది ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని మైకులు కూడా మోగబోయాయి. అయితే ప్రస్తుతానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరగనున్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకేసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13వ తారీఖున, అంటే మరొక 35 గంటల్లో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారి అయితే దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎల్లుండి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ జరుగుతుంది. అలాగే 7 గంటల నుంచి కంటిన్యూ ఈ యొక్క ఓటింగ్ సర్లే అనేది కొనసాగుతుంది. అయితే గతంలో 7 గంటల నుంచి మాక్ పోలింగ్ మొదలు పెట్టేవారు. అయితే ఈసారి అభ్యర్థిని ప్రకారం, ఎందుకంటే ఎండలు కూడా మండిపోతున్న నేపథ్యంలో ఉదయాన్నే ప్రారంభించాలంటూ కూడా కొంతమంది అభ్యర్థించారు. దానికి తగ్గట్లుగానే ఎలక్షన్ కమిషన్ కూడా దానికి స్పందించింది. అయితే ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు మాట్లాడుతూ ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు అరకు, పాడేరు, రంపచోడవరం ఇవి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి అవి సాయంత్రం 4 గంటలతోనే ఎన్నికలు ముగుస్తాయి. అక్కడి నుంచి ఆ ఈవీఎంలు తరలించడానికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అక్కడి నుంచి 4 గంటలుగా ముగుస్తుంది. అలాగే పాలకొండ, కురుపాం, సాలూరులో మాత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే మిగిలిన ప్రాంతాల్లో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సాయంత్రం 5 గంటల లోపు ఎంతమంది అయితే ఈ యొక్క బూతుల్లోకి వస్తారో ఓటు వేయడానికి వారందరికీ కూడా ఏ సమయం అయినప్పటికీ కూడా వారందరికీ ఓటు వేసేటువంటి హక్కునైతే కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, అలాగే పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంటుంది. ముఖ్యంగా 100 మీటర్ల లోపు ఎవరు కూడా ప్రవేశించరాదు. అలాగే కేవలం ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారో వారు మాత్రమే రావాల్సి ఉంటుంది. అలాగే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారు స్వయంగా తీసుకెళ్లి ఓటు వేయించేటువంటి హక్కు అయితే కల్పిస్తున్నారు. అయితే దానికి సంబంధించి పురుషులకు కానీ మహిళలకు కానీ అందరికీ కూడా హక్కు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బందికి పరిస్థితికి వస్తే కొంతమంది వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు 60% వరకు వికలాంగ ఏదైతే సర్టిఫికెట్ ఉంటాయో వారికి మాత్రం ఈ విధుల నుంచి మాత్రం కొంత ఊరట కలిగించారు. అలా కాకుండా ఎవరైనా ఇక్కడ విధులను తప్పించుకోవడం కోసం అది తప్పుడు ధ్రువపత్రాలను ఇచ్చినట్లయితే వారి మీద ఎన్నికల కమిషన్ అయితే యాక్షన్ తీసుకుంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈసారి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 డేంజర్ జోన్లు, 39 రెడ్ జోన్లుగా కూడా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసులు భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఎలక్షన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రగా నిలిచిపోనున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తున్నటువంటి ఇది రికార్డు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు భారత రైల్వే కానీ, అలాగే బస్సులు కానీ, అలాగే విమానయాన సంస్థలు కూడా పూర్తి స్థాయిలో సర్వీసులు కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. కేవలం గన్నవరానికే రోజు 2 ఎయిర్ ఇండియా విమానాలు కూడా అధికంగా నడుపుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడికి ఓటర్లు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సంక్రాంతి 7 నెలల ముందే వచ్చిందా అన్నట్లుగా కూడా అందరూ కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఇటు కేసర్ టోల్ గేట్ కానీ ఇవన్నీ కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు
వినియోగించుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రభుత్వాలు చేసినటువంటి విన్నపాలు కానీ అలాగే కమిషన్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారు. గతంలో ఓటు వేయడానికి బద్దగించినటువంటి వారంతా కూడా ఈసారి తరలి రావడం మాత్రం ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అయితే ఈసారి యువ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారంతా కూడా కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి రావడం అనేది ఇదొక భారతదేశంలోనే ఒక అరుదైనటువంటి చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వచ్చేటువంటి వారికి కానీ ఇక్కడ ఓటు వేసే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ఈసీ మాత్రం ఎక్కడికక్కడే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఎల్లుండి జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు అలాగే అబ్జర్వర్లతో పాటు ప్రతి చోట కూడా పోలింగ్ బూతుల్లో వెబ్ క్యామ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే రూట్లను ఏర్పాటు చేసి ఆ రూట్లలో వెళ్లేటువంటి ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించి పూర్తి భద్రత నడుమ ఈవీఎంలను తరలిస్తారు. అయితే రేపు ఉదయం నుంచి కూడా ఈవీఎంలను ఎవరైతే ఈ యొక్క విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ బూత్ కి సంబంధించి ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో వారందరికీ అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత వారు రేపు రాత్రికే వెళ్లి బూత్ను సిద్ధం చేసుకుని ఎల్లుండి ఉదయాన్నే 6 గంటలకు మాక్ పోల్తో ప్రారంభమయ్యేటువంటి ఈ పోలింగ్ ఏదైతే ఉందో సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. పూర్తయిన తర్వాత వారు ఏదైతే ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేసినటువంటి రూట్ల ద్వారా బస్సుల ద్వారా పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు. దీనికి అందరికీ సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అల్లర్లు కానీ జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏ రూట్లో అయితే ఈ బస్సులు వెళ్తాయో ఆ రూట్కి సంబంధించి పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పోలీస్ యాక్ట్ 30 అలాగే 144 సెక్షన్లు కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి. కిరణ్మయ్యి ఏర్కొండలు మీరు లైన్లో ఉండండి. మనతో పాటు వాసు ఉన్నారు. వాసు, మీరు చెప్పండి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ నుంచి చాలా మంది కూడా స్థానికులు ఏపీకి ఓటు వేయడానికి వెళ్తున్నట్టుగా కూడా తెలిసింది. దాదాపు 30 లక్షల మంది వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోలింగ్కి సంబంధించి ఓటర్లు ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? అంటే ఓటు బ్యాంక్ తగ్గే అవకాశం ఉంటుందా ఎలక్షన్ సంబంధించి? కిరణమయ్య, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు కానీ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు కానీ దాదాపుగా 6 లక్షల మంది ఉన్నారు. అంటే ఈ 3,32,00,000కు సంబంధించిన ఓటర్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో కీలకంగా 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి. ఈ 4కు సంబంధించి ఈ స్థానాల్లో హైదరాబాద్కు సంబంధించిన ఓటర్లంతా కూడా పాల్గొంటారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏదైతే ఇక్కడ నివాసం ఉంటూ ఏదైతే వ్యాపారాలు చేసుకుంటూ నివాసం ఉంటున్న వారు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్తున్నారు. దాదాపుగా 30 లక్షల మంది వెళ్తున్నట్టుగా అంచనా ఉంది. ఖచ్చితంగా ఈ ఓటు హక్కు సంబంధించి గతంలో అంటే 2014లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకటే డేట్తోని ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు అనేది అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకి సపరేట్ గా ఒక డేట్ ఉండేది, తెలంగాణకు ఒక సపరేట్ గా డేట్ ఉండేది. విడివిడిగా డేట్లు ఉండటం వల్ల ఈ ఇక్కడ ఓటుకు సంబంధించి కానీ ఓటింగ్ పర్సంటేజ్ కానీ దానికి ఎట్లాంటి స్వల్ప తేడా ఉన్నా కూడా పెద్దగా ఉండకపోయేది. అంటే ఇప్పుడు దాదాపుగా భారీ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు వెండుతున్నందున ఆ ఓటు ప్రభావం ఖచ్చితంగా అంటే హైదరాబాదు ఓల్డ్ సిటీ మిగతా ప్రాంతాలతో ఉంటుంది కాబట్టి అంతగా ప్రభావం ఉండదు. మిగతా సికింద్రాబాద్, మేడ్చల్ అట్లాగే చేవెళ్ల ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది. అది ఏ మేరకు ప్రభావం పడుతుంది అనేది చూడాలి. అంటే మొదటి నుంచి కూడా హైదరాబాద్ లో చాలా తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ అనేది జరుగుతూ వస్తా ఉంది. దాన్ని అంటే ఎక్కువ పోలింగ్ జరిగే విధంగా ఈసీ అనేక చర్యలు తీసుకుంది. ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేపించింది. అట్లాగే చాలా కార్యక్రమాలు తీసుకున్నది. అట్లాంటి కార్యక్రమాలు తీసుకొని మరి ఆ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుతారా, ఏ రకంగా ఉంటుందని మనం చూడాలి. మొత్తానికి ఇక్కడి నుంచి వలస వెళ్లే ఏదైతే పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లే ఓటర్ల ద్వారా ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అది ఎంత మేరకు పడుతుంది అనేది మనము ఎల్లుండి ఆ పోలింగ్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, మీరు లైన్లో ఉండండి. ఏడుకొండలు మీరు చెప్పండి. ప్రధానంగా అయితే సమస్యాత్మక కేంద్రాలను అయితే కొన్నిటిని ఈసీ అయితే గుర్తించడం జరిగింది. అలాంటి ప్లేసెస్లో ఎలాంటి నిఘా ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు? అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 20 డేంజర్ జోన్లు అలాగే 39 రెడ్ జోన్లు గుర్తించారో ఆ ప్రాంతంలో పారామిలిటరీ బలగాలతో పాటు మొత్తం ఏదైతే ముఖ్యంగా మిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ముఖ్యంగా
ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేక నిఘాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్తో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులను కూడా ఇప్పటికే మఫ్టీలో పెట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎటువంటి చిన్న అలికిడి జరిగినా కూడా వెంటనే తక్షణమే స్పందించేలాగా అందరికీ కూడా ఒకరికి నుంచి ఒకరికి కనెక్టివిటీని అయితే ఏర్పాటు చేశారు. అయితే అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కానీ, అలాగే గోపాలపురంలోనూ ఏదైతే మంత్రి తానేటి వనిత మీద జరిగినటువంటి అంటే హోంమంత్రి మీద జరిగినటువంటి దాడి కానీ ఇట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికల మీద అధికారుల్లో కూడా కొంత భయం ఉంది. కాబట్టి ఇంకా కొన్ని బలగాలను కూడా కేంద్ర బలగాలను కూడా రావాలంటూ కూడా ఇప్పటికే అక్కడికి కేంద్రానికి విన్నవించిన నేపథ్యంలో కేంద్రం కూడా కొన్ని బలగాలను కొన్ని బలగాలను కూడా ఇక్కడ దింపినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భారీగా పోలీసులు మోహరించడం, ముఖ్యంగా ఈవీఎంలు తరలించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా జరగకుండా ప్రత్యేకమైనటువంటి రూట్లని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు వచ్చేసి 150 నుంచి 160 రూట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ రూట్లలో వచ్చేటువంటి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ ఈవీఎంలు తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు చేరుకునే వరకు కూడా పూర్తి స్థాయి భద్రత, అలాగే ఆ పరిధిలో ఏదైతే ఏ రూట్లో వెళ్తున్నారో ఆ రూట్ అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంటుంది పూర్తి స్థాయిలో. ఎవరు కూడా అనుమానితులు కలిగినా సరే వారిని తక్షణమే అరెస్టులు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే కొంతమంది సస్పెక్టర్లను అలాగే రౌడీ షీట్లను కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. అయితే వారు రేపు ఆర్ఓల దగ్గరికి వెళ్లి వారు ముందుగానే తమ పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఓటు వేయడానికి ఏదైతే ముందుగానే వారు చెప్పాలి, చెప్పిన తర్వాత ఎల్లుండి ఓటు కల్పిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎవరు రౌడీ షీటర్లు కానీ అలాగే సస్పెక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా ముఖ్యంగా ప్రత్యేక దృష్టి కూడా సారించినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి అల్లర్లు కానీ, అటు పల్నాడు కానీ, ఇటు ఏదైతే విజయవాడలో కానీ జరిగినటువంటి అల్లర్లు కానీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఎక్కడైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఈసీ అయితే మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కిరణ్మయ్యి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.